వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆనపకాయ పులుసు పెట్టిన కూర చేస్తున్నాను. ఆనపకాయ కూరేనా అనుకుంటున్నారా? ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఆనపకాయలో సగమే తీసుకున్నానండి. ఆనపకాయ శుభ్రంగా కడుక్కుని తొక్క తీయకుండా ఉంచుకోవాలి. ఒక స్పూన్తో కన్నాలు పెట్టుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు వేయాలి. ఆనపకాయ ముక్కలు తాలింపులో వేసేయాలి. కలిపి మూత పెట్టాలి. ఈలోపున ఆనపకాయ మగ్గుతూ ఉంటుంది. మధ్య మధ్యలో తీసి కలుపుతూ మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా ఆనపకాయ మగ్గిపోతుంది. మగ్గాక ఉల్లి పేస్టు అందులో వేసి 2-3 నిమిషాలు స్టవ్ని మీడియంలో ఉంచి కలుపుతూ ఉండాలి. కలిపి ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను వేసి బాగా కలిపి మూత పెట్టాలి. స్టవ్ సిమ్లో పెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. 2-3 నిమిషాలు కలిపాక సాల్టు, పసుపు, 1 స్పూన్ బెల్లం పొడి, గరం మసాలా ఎవరికి సరిపోయినట్టు వారు వేసుకోవచ్చు. 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. మూత పెట్టాలి. 4 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఉల్లివాసన పోయే వరకు వేపాలి. ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు టమాటా ప్యూరీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది వేయాలి. వేసి కలిపి మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు వేపి మూత తీసి చూసి ముక్క మెత్తపడిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టించుకున్న చింతపండు, నిమ్మకాయ చింతపండు రసం తీసి అందులో వేసి కలిపి మూత పెట్టాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత మరి కొద్దిగా నీళ్ళు వేసి ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేసి కలిపి బాగా మూత పెట్టాలి. 5-10 నిమిషాల వరకు సిమ్లో మగ్గనివ్వాలి. కొత్తిమీర వేయాలి. నేను కొత్తిమీర వేయలేదు, కొత్తిమీర వేసుకోవచ్చు. తర్వాత చూస్తే మీకు ఆయిల్ తేలిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటండి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.